పైన సిద్ధం నుంచి మన మన మాజీ ఎంపీపీ గారు మోరు శ్రావణేష్ గారు దశరథ్ గారిని కూడా స్టేజ్ కూర్చున్నారు. నాయకులు జైలు సుబ్బరాజు గారు, ముందర ఏడుగొండ గారు, బలే యేసరాజు గారు, కొల్లేరు నాయకులు. మానవ నుంచి తలాలి రాయప్ప గారు, గుడిపాడు నుంచి జయమంగళ నాగవేంద్ర శ్రీనివాసరావు గారు, ఒడ్డుగూడు నుంచి జయమంగళ అటు నుంచి చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఈ రోజున నివారిస్తున్నాం జయమంగళ రాజు గారు, మయూరు శ్రీనివాసరావు గారు, మయూరు దుర్గారావు గారు, మన పెద్దపాడు మండలం ఎటువంటి గ్రామం నుంచి గ్రామ పెద్దలు, అలాగే గ్రామ మూడు సీట్లు రావాలండి. నెక్స్ట్ విలేజ్ ఏదో చెప్పేసి లైన్లో ఉండమని అడ్డుగా పొడిదిలో ప్రతిపాడు గ్రామం నుంచి బలే వీరరాజు గారు, వెంకట స్వామి గారు, ఘంటసాల వసంతరావు గారు, సైదు నాగ తిరుమల రాజు, బలే నాగరాజు, వెంకట నారాయణ, సైదు చిన్న వెంకన్న, కండవైస్ పంపించే త్వరగారండి రావాలి. సైది వెంకటనారాయణ గారు, సైది చిన్నవెంకన్న గారు, ఘంటసాల బుజ్జి గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రతిభల గ్రామీణ వచ్చండి, ప్రతిభల వచ్చండి, బుజ్జి ప్రతిభల లక్ష్మీనారాయణ తిరుపతి వెంకన్న, రెడ్డి సత్తుపండు, కలికింది శ్రీను, ఎద్దునేత నాగరాజు, గురదాసు వెంకటేశ్వరరావు, గురదాసు నాగార్జున, ఎన్ శ్రీను, ఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ నాగబాబు, ఎస్ మేలా శ్రీనివాస్, ఎస్ కిరణ్, టిఎస్ భీమరాజు, ముంగర వెంకటేశు, పట్నాల శేఖర్, దండసాల వెంకన్న,
భలే సూర్య, పంతుల ప్రసన్న, దండసాల సుబ్రహ్మణ్యం, పంతుల పరమేశ్, పంతుల మంగేష్, పంతుల తులసి, ఎస్ విజయ్, ఎస్ రాజకుమార్, టిఎస్ వినయ్, జి కనకరాజు, జి రామాంజనేయులు, టిఎస్ రవితేజ, టిఎస్ సతీష్, జి లక్ష్మణ స్వామి, ఎస్ నాగేంద్ర కుమార్, ఎస్ రఘురామ్, బి సతీష్, బి రాజేష్, టిఎస్ సాయి, టిఎస్ అభి, టిఎస్ నాగరాజు, ఎస్ వెంకటేశ్వరరావు, ఎస్ సోమభద్రాజీ, టిఎస్ హర్ష, ఎస్ భద్రాజీ, జి రంగరాజు, పొద్దుటూరు ఏడుకొండలు, పొద్దుటూరు అరవింద్, ఎస్ ధర్మరాజు, కొద్దిగా వెనక్కి బాబాయ్. అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ తీసి ఓకే సార్. ఆర్ లక్ష్మణ్, ఎస్ వెంకటనాథ, ఎస్ తులసి, ఎస్ నాగేశ్వరి, వీరు నలుగురు కూడా మరి చింతమనేని గారి నాయకత్వాన్ని బలపరచండి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. పెట్టుబడి లంకరామ అయిపోయిందండి. నెక్స్ట్ పైకి చింతపాడు చింతమనేని నాయకత్వం, చింతమనేని నాయకత్వం, చింతమనేని నాయకత్వం, టైగర్, టైగర్, టైగర్. గురువు చదువుతారు పంచ బాబు చూడండి అందరూ మన పైకి చింతపడి గ్రామం నుంచి వచ్చిన బయట ఎక్కడో ఉన్నారు వాళ్ళందరూ కూడా సైదు సింహాద్రి అప్పన్న, రెండుసార్లు కొనుగోలు మోరు సూరిబాబు గారు, బల బొబ్బు గారు, ఆయన లేపేస్తాడు ఇంకా ముందు చికెన్ లేపేస్తాడు. సుబ్బరాజు గారు,
ఘంటసాల రామకృష్ణ గారు, ఇందాక నుంచి ఇలాగే చెప్తాను ఇక్కడే ఉన్నాడు రమణమ్మ. మోరు అచ్చి గారు, కరెండి అచ్చి గారు, బొమ్మ రామారావు గారు ఎదురుగా, మోరు కార్తీక రాజు గారు, ముంగర ధనరాజు గారు, ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ముంగర ధనరాజు సార్ ఆయనకి ఆశ్రమ హాస్పిటల్లో వైద్యం చేయించి ప్రత్యేకంగా ఆయన బాగా చేశారు కాబట్టి బలే రంగారావు గారు, మామిడి శ్రీను గారు, ముంగర రామ్మోహన్ రావు గారు, జయమంగ నాగేంద్ర గారు, ముంగర దుర్గారావు గారు, మోర అప్పన్న గారు, జయమంగళ దావిది గారు, జయమంగళ ఏడుకొండల గారు, మోరు సీతారామరాజు గారు, ఘంటసాల వెంకయ్య గారు, ఘంటసాల జగపతి గారు, గోవింద కృష్ణ గారు, మోరు దావిద్ గారు, బాలవంతరాజు గారు, ఘంటసాల శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం మీద అభిమానంతో టీ షర్ట్ వేసుకుని మరి ఈ రోజు జాయిన్ కార్యక్రమంలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇదే చింతమనేని నాయకత్వానికి ప్రత్యక్ష నిదర్శనం. కొల్లేరు గ్రామాల చింతమనేని నాయకత్వాన్ని కోరడంతో ఈనాడు అసలు జనాభా చూడడం జరుగుతూ ఉంది. ప్రతిఫలంకరించి బెల్లె దేవరాజు గారు, జయమంగళ రామాంజీ గారు, ముంగర నాగరాజు గారు, అందరూ కూడా ఇప్పుడు మన గుడివాకలంతో గురు ఫోటో దిగుదాం. మన గుడివాకలంత సోదరులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. గుడివాకలంత సోదరులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ మన గుడివాకలంతో గ్రామస్తులందరూ రావాలి. సైద్ రాంబాబు గారు, ఘంటసాల కరుణాకరరావు గారు, సైద్ రాంబాబు గారు, వీరు
మీరు మన చింతమనేని గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ రోజు మన పార్టీలోకి రావడం జరిగింది. ఇదే చింతమనేని నాయకత్వానికి ప్రత్యక్ష తారకం అని చెప్పడంలో ఎంతవరకు కూడా చేతి లేదు. చింతమనేని నాయకత్వం, చింతమనేని నాయకత్వం, ఉల్లారు ఐక్యత, ఉల్లారు ఐక్యత. వెంకటేశ్వర గారు రావాలి. సార్ మీరు ఎవరు కూడా దయచేసి ఇప్పుడు దాకా మమ్మల్ని ముసుగులో పెట్టేశారు. మళ్ళీ మీకు ముఖ పరిచయంతో కొత్తగా జాయిన్ అయినట్టుగా మీకు చేయాలని కోరుతున్నాం. మీరు సీతారాములు గారు, సైదు పరమాత్మ గారు, సైదు శ్యాంబాబు గారు, మీరు లక్ష్మీనారాయణ గారు, మీరు రాజ్ కుమార్ గారు వచ్చేస్తున్నారండి. రాజ్ కుమార్ రావాలమ్మా. ఇందిరా దుర్గారావు గారు మీరు రావాలి. సోమ్ దగ్గర రావాలి. కొరవందరూ ఉన్నారు కదా, రండి. కొత్తగా జాయిన్ అయిన రండమ్మా. ఇందిర గురుమూర్తి, ఇందిర చంద్రరమణ, సైదు బలరాం గారు, సైదు నాగరాజు గారు రావాలమ్మా. సైదు మూర్తిరాజు గారు, సైదు రాంపండు గారు రావాలి. సైదు మూర్తిరాజు గారు, సైదు రాంపండు గారు, జయమంగళ రాట్నాలు, వర్షాల రాజేష్, మీరు కమల్, భలే కోటేశ్వరరావు, మీరు వెంకటకృష్ణ, మీరు మోహన్, సైదు సాయి బాలాజీ, దగ్గరేలు జాను, దగ్గరేలు జాను, ఇందిర మన్మథ్ కుమార్ గారు, ఇందిర కృష్ణరాజు గారు, నేపాల్ అంతర్వేజీ, బలే నాగేంద్ర, సైదు శ్రీను, జయమంగళ ప్రవీణ్, ఘంటసాల వెంకటేశ్వరరావు రావాలి. ఇంకా కరోనా ఎవరైనా మధ్యలో కూర్చుంటే పేరు కాకుండా చెప్పండి. 10% కరోనా కూడా మన అధినాలు కూడా దగ్గర ఫోటో తీసుకోవాలి. చింతమనేని గారి నాయకత్వం, చింతమనేని గారి నాయకత్వం, చింతమనేని గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పైచితమైన గ్రామస్తులందరూ కూడా ఫోటో తీయడానికి స్టేజ్ దగ్గర కోరుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఐక్యత, ఐక్యత, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, ఐక్యత, మీరు రండి. కాగితాల రమేష్, కాగితాల ఫోన్ సందర్భం,
బరా రేఖనాథ్ గౌడ్, కాగితాల రమేష్, కాగితాల స్వాగతం సుస్వాగతం. గురువులంతా గ్రామం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచిన మన ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మన గవర్నమెంట్ చంద్రబాబు గారికి కోదండ సత్కరిస్తున్నారు కాబట్టి గురువంక ధన్యవాదాలు. ప్రతిపాదంక గురువాకలంక పైన సిద్ధమైన ఈ 3 గ్రామాలు తెలుగుదేశం పార్టీలో చేరిక జరిగింది. వారి గ్రామాలు అనేక రకాల కష్టాలు చెప్పారు. ఆ కష్టాలన్నీ కూడా మన నాయకులందరూ కూడా ఆయన మనసులో పెట్టాం. తప్పనిసరిగా మీ గ్రామాలు ఏ విషయాలు చెప్పారో ప్రతి పేరుని ప్రతి విషయాన్ని కూడా మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మన కొల్లేరు సంఘ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న నాయకులు, మా సోదరులు అందరికీ నమస్కారం. నిజంగా చింతమనేని గారు ఉండగా అద్భుతమైన అభివృద్ధి, ఆ అభివృద్ధి చేయడం వల్ల ఇప్పుడు అభివృద్ధి చేయలేదు కాబట్టి అభివృద్ధి గుర్తుకొచ్చింది. చింతమనేని గారు నిజమైన వ్యక్తిని ఇవాళ మన మనసులు కష్టపడ్డాయి, మనం బాధపడుతున్నాం కాబట్టి ఆయన చేసిన సేవ ప్రతి గ్రామాల్లో ఎప్పుడు ఒక యూనిట్ గా, ఒక ఐక్యతగా ఉండేవి. ఎందుకంటేనేమో ఎప్పుడు ఒక కట్టడి గ్రామాలుగా ఉండేవి, ఎప్పుడు ఒకే మాట మీద ఉండేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఎవరైనా చచ్చిపోతే ఏ పార్టీ, ఎవరి పెళ్ళైతే ఏ పార్టీ, శుభకార్యానికి ఏ పార్టీ అనే పరిస్థితికి గ్రామాలు తీసుకొచ్చారు. అంటే ఎన్నడూ లేదు ఇంతకాలం. అంటే ఆ కష్టాలన్నీ తీరాలి, నిజంగా మనం పాత పద్ధతులు బ్రతకాలి, మళ్ళీ చెరువుతో ఒకవేళ మళ్ళీ పరిస్థితి బాగుండాలనుకుంటే మన చింతమనేని గారు వేస్తేనే కానీ ఆ కార్యక్రమం జరగదు. ఎందుకంటే గత గురువారం మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు 5 నుంచి 3 కుదిస్తాను, ఆ కార్యక్రమం చేసి పెడతానన్నారు. నిజంగా 5 నుంచి 3 కుదించాలంటే అది చింతమనేని గారి వల్ల అవుతుంది. అది ఆయన 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. బాబు గారు 2 సంవత్సరాలు నేను కుదించే కార్యక్రమం చేస్తారని, అది కూడా నిజంగా నమ్మొచ్చు. ఈ రోజు మన అదృష్టం ఏంటంటే బీజేపీ మన పొత్తులో పొత్తులో కావటం భాగంగా మన పిల్లలంతా బీజేపీతో ముడిపడింది కాబట్టి నిజంగా మన అదృష్టం అనుకోవాలి. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా నిజమైన హీరో, నిజ జీవితంలో హీరో కాబట్టి ఆయన కూడా కొల్లేరు కోసం పోరాడతానని ప్రతి ఒక్కరి దగ్గర చెప్పారు. ఆ బాధ్యత అంతా 2 సంవత్సరాల్లో కొల్లేరు మీకు 5 నుంచి 3 కుదించే కార్యక్రమం కానీ, మన గ్రామంలో ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ అంతా చింతమనేని గారి చేతుల మీదుగా జరిగిద్దని మేము సభాముఖంగా తెలియజేసుకుంటే ఆ బాధ్యత పూర్తిగా ఆ బాధ్యత పూర్తిగా మేము శశినేని గారు తీసుకుని 2 సంవత్సరాల లోపు పట్టాలు తీసుకొచ్చే బాధ్యత ఆ గ్రామ పెద్దలుగా మాట్లాడు. మహేష్ బాబు గారికి, మహేష్ బాబు గారికి మరి ఒక
తెలుగుదేశం కుటుంబ సభ్యులు కార్యకర్తలకి మన ఎంపీ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ముందు మరి సరైనటువంటి సురికైన వ్యక్తి మన చింతమనేని గారికి జోడు ఎవరు సరిపోతారో అని అంటే చూసారా 16 ఏళ్ల కుర్రాడిని మహేష్ బాబుని ఎన్నుకోవడం జరిగింది. దేనికో తెలుసా? కొల్లేరు. ఇప్పుడు మన యేసు బాబు గారు రాష్ట్ర కన్వీనర్ గారు చెప్పారు, నిజంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేసింది. కానీ మరి మరలా కలిసి వచ్చే రోజుల్లో మరి తెలుగుదేశానికి వచ్చినాయి. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని వారి సమక్షంలో ఆ ప్రభుత్వంలో మరి చింతమనేని మరి ఒక ఎంపీగా మరి ఒక ఎన్నో రామకృష్ణుడు అంటే స్పీకర్ వారి అల్లుడు గారు మరి కావాలని చెప్పి ఎవరు ఎంపీగా ఎన్నుకోవడం ఇది ఒక మనకి కలిసి వచ్చిన రోజని చెప్పి భావిస్తూ మరి అందరం కూడా మరి ఒక కొల్లేరంటేనే ఒక బ్రాండ్. ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఖర్చు లేకోకుండా మనకి చేసిన సేవలు చింతమనేని కాకుండా నేను చేసి చూపుతానని చెప్పి ప్రజల్లోనే మమేకమయ్యే ఎప్పుడు కొరకూడదని చెప్పి మరి ఆ విధంగా పోరాడే వ్యక్తి అనేది మనం కోరుకోవాలి. కాబట్టి మనకి సమయం ఇచ్చింది ఆ ప్రభుత్వం, మనం కాపాడుకుందాం. దయించి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలనంటే ఆఖరిగా మీ జనంలో చెప్తున్నాను, సార్ చేసింది నా గ్రామానికి 18 ఎకరాలు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలం మనిషికి వచ్చి 3 చెంకి స్థలాన్ని 18 ఎకరాలు రూపాయి ఖర్చు లేకోకుండా పూర్తి మా గ్రామానికి ఆస్తిని ఏర్పాటు చేసిన ఘనత ఎవరైనా ఉండాలంటే మన చింతమనేని ప్రభాకర్ గారు. సార్ ఒకటే కోరుతున్నాం, అది మన కోసం ఆగింది, ఒక చింతమనేని ప్రభాకర్ గారి కోసం ఆగింది. మీరు దాన్ని రోడ్లేసి కరెంటు లైన్లు ఆగి మీ చేతల ఇల్లు కట్టిపెట్టి ఓపెన్ చేస్తారని చెప్పి సమావేశంగా పైడి చింతపాటి గ్రామం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమయం లేదు కాబట్టి మన ఎంపీ గారు పాల్గొనడం అందరూ అదృష్టంగా భావించి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. సార్ మీకందరికీ కూడా ఒకేసారి కొల్లేరు ఐక్యత, కొల్లేరు ఐక్యత. కొల్లేరు లంక గ్రామం నుంచి ఇచ్చేసిన మీ అందరి తరఫున రేపు బెంగళూరు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదే విధంగా మన లంక గ్రామ ప్రజలు అందరి తరపు నుంచి కూడా మన ఏలూరు పార్లమెంట్ కి కాబోయే ఎంపీ శ్రీ పుట్టా మహేష్ యాదవ్ గారికి మా లంక గ్రామ ప్రజలందరి తరఫున శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నారండి. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు దాకా చెప్పారు పెద్దలు, నాకన్నా ముందు మాట్లాడారు. కాకపోతే మనందరికీ కూడా తెలిసింది, గత తెలుగుదేశం గవర్నమెంట్ లో శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మన లంక గ్రామాలకి చేసినటువంటి అభివృద్ధి ఏంటి అని అంటే నిజంగా మనస్సాక్షి అనేది ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి నైట్ గుర్తు చేసుకుంటే కనుక ఖచ్చితంగా చింతమనేని గారు కళ్ళలోకి వస్తారు. ఎవరితో ఎన్ని యుద్ధాలైనా చేయనివ్వండి, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డు పెట్టినా సరే తప్పదు, నా ప్రజలకి రోడ్డు కావాలి అని చెప్పి నిలబడి పోపించిన వ్యక్తి మన శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు. కాదంటారా? అవునంటారా? మనందరికి ఏ టైం అయినా సరే కష్టం వచ్చింది అన్నానంటే నేనున్నాను మీకు అని చెప్పేసాను. కానీ ఏ టైంలో అయినా సరే మనందరికీ ముందుకొచ్చే వ్యక్తి శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే మనం చెప్పాలి అని అంటే కనుక నిజంగా నాకు చెప్పారు, ఏంటి ఏదన్నా ఉన్నదంటే అమూల్ బాబు అని చెప్పేసాను. కాకపోతే ఏమీ కాదు, ఖతర్నాక్. ఎందుకని అంటారు, నాన్నగారు చూసుకుంటారండి. ఏంటి నాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే బ్యాగులు కావాలి. మనం చింతమనేని గారికి దగ్గరికి ఫోన్ చేసి అన్నా నాకు ఇది సమస్య అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సమస్య అని ఫోన్ చేస్తే ముందున్న వ్యక్తి మన చింతమనేని గారు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఎటువంటి ఇదిలో ఉన్నాయంటే కొల్లేరు లంక గ్రామ ప్రజలు స్వతంత్రంగా బతకడానికి కూడా, స్వేచ్ఛగా బతకడానికి కూడా లేదు. అంటే కొల్లేరులో బతికే పక్షులకైనా స్వేచ్ఛ ఉందో కానీ మన లంక గ్రామ ప్రజలకి ఈ గవర్నమెంట్ లో స్వేచ్ఛ అనేది ఉందంటారా? ఉంటే కనుక ఇప్పుడు వచ్చే వాళ్ళని ఇబ్బందులు పెట్టరు. అక్కడ ఉన్న ఆడపిల్లల్ని ఎటువంటి భయభ్రాంతులకు గురి చేశారో కొంతమంది చెల్లెమ్మలు నాకు ఇప్పుడే చెప్పారు. మనల్ని ఇక్కడికి రాకుండా అయితే ఆపగలరేమో కానీ రేపు మనం వేసే గుర్తు సైకిల్ మీద పడకుండా ఆపడం ఎవరితో వెళ్తే అవుతుందంటారా? మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు కూడా, ఎటువంటి భయప్రాంతులకు కూడా ఎవరు కాకుండా ఓటు అనేది మన హక్కు, దాన్ని ఒక ఆయుధంగా మలిచి
ఈ వైసీపీ వాళ్ళని తరిమి తరిమి కొడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ఇది ఒక పండుగ దినం అనమాట, ఒక పండుగ ఇది. లంక గ్రామాల పెద్దలందరూ వచ్చి ఈ రోజున చింతమనేని ప్రభాకర్ గారిని, అలాగే మన ఎంపీ గారు మహేష్ బాబు గారిని ఆశీర్వదిస్తున్నారంటే వాళ్ళిద్దరూ గెలవడం ఖాయం, వాళ్ళిద్దరు కూడా గెలవడం ఖాయం. కాబట్టి మనందరం కూడా ముందు నడిచి ఇవాళ మాట చెప్పడం కాదు, మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ చేయడానికి కూడా కష్టపడి పనిచేసి ప్రతి మనిషిని ఒప్పించి కాంగ్రెస్ వాళ్ళు కూడా మనం లాక్కొని మనకి అఖండ విజయాన్ని చేకూర్చేటటువంటి ప్రయత్నం మనం చేయాలని మరీ ప్రార్థిస్తూ, అందులో ముఖ్యంగా చంద్రబాబు అంటే మాటలు కాదు, చాలా చురుకైనటువంటి కరుకైనటువంటి వ్యక్తి. ప్రజలకి పైసా ఖర్చు లేకుండా తన జోబులో తీసి పనులు చేసి గ్రామాల అభివృద్ధి కోరుకునేటటువంటి వ్యక్తి. ఇటువంటి నేను మొట్టమొదట శాసనసభ్యుడు అయినప్పుడు 1985లో ఎటు ఆ గ్రామాలు ఎలా ఉండేవంటే బాగా అప్పు తీసుకొచ్చేవాడు. వడ్డీ గ్రామాలందరూ కూడా ఎంత పచ్చగా చక్కగా ఉరేది, అవన్నీ మునిగిపోయే మధ్యలో వచ్చేటప్పటికి ఈ రకంగా అందరూ రాస్తే అప్పులు పాలైపోయేవారు. అప్పుడు నేను అనేవాడిని, అరే బాబు ఈ ఉద్యోగాలైనా పెద్ద పరిగిలో వేసి చెరువులో పెంచుకొని మనం బ్రతుకుతాం అని నేను అనేవాడిని. అప్పుడు భగవంతుడు రాను కూడా చెరువులు ఇవ్వడం, చెరువులు ఇచ్చిన తర్వాత అందరూ చక్కగా జీవించడానికి అవకాశాలు రావడం, పేదవాళ్ళకి పనులు కల్పించడానికి కూడా చెరువులు ఉపయోగపడడం, రైతులు ఉపయోగపడడం వల్ల మన కొన్నేటి గ్రామాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అటువంటి గ్రామాలకి మరి నేను ఆశించినటువంటి, మీరు కోరుతున్నటువంటి ఒక ఏకైక వ్యక్తి చింతమనేని ప్రభాకర్. వీరు ఏదైనా చేయగలరు, దేన్నైనా సాధించి పెట్టగలరు. కాబట్టి ఇటువంటి చింతమనేని ప్రభాకర్ గారిని, అలాగే వయసులో చూస్తే చింతమనేని వయసున్నా చెడుపిల్లడికి లెక్క. అయితే అసలు చెడుపిల్లడు అంటే ఇవాళ ఒక పార్లమెంట్ అయినటువంటి మహేష్ గారు బాబాలు ఒక్కసారి చూడండి ఎలా ఉన్నారండి. ఎంపీ అదే దానికి ఎవరు కనిపిస్తున్నారా, ఎప్పుడు అన్నదమ్ముగా కనిపిస్తున్నారు. ఎంపీగా ఆయన కూడా నేను తర్వాత ఎంక్వైరీ చేశాను, ముందే తెలియదు. ఆయన కూడా చాలా కష్టపడి పనిచేయాలి, పేద బడుగు వర్గాలకి అండదండలుగా ఉండాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి మనిషి ఆయన. ఆయన కూడా యువకుడు. వాళ్ళిద్దరూ కూడా మనం ముందుండి గెలిపించుకొని మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువ ఫోన్ చేసే వ్యక్తి మీరే కాబట్టి మాకు కొల్లేరు సమస్య అనేది మీ దృష్టిలోనే ఉంది. పెద్దలు గౌరవనీయులు పెద్ద మహేష్ గారిని మాట్లాడించుకోవచ్చున్నాం. చింతమనేని ప్రభాకర్ గారికి, కార్యకర్తలకి అందరికీ నేను ధన్యవాదాలు. ఇవాళ నేను ఎవరు ముందే మాట్లాడుతున్నాను, ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నా, కొంచెం తగబడితే ఏమి అనుకోవద్దండి. ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారు నేను ఎప్పుడు కాదు, 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు టీవీలో ఎందుకు చూస్తూనే ఉంటాను. ఒక టైగర్ ఏదైనా సమస్య ఉందంటే పోరాడు మనిషి ఎవరైనా ఉన్నారంటే చింతమనేని ప్రభాకర్ గారు. ఏలూరు పార్లమెంట్ లో చింతమనేని ప్రభాకర్ గారు అంటే ఒక ఐడెంటిటీ, ఆయనకున్న సొంత ఐడెంటిటీ. ప్రభాకర్ నాకు ఒక ప్రాబ్లం ఉంది అంటే అదే 16 చేసుకోవాలి, 17 ప్రాబ్లం అని వచ్చే వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారు. అలాంటివి ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారు మీరందరూ కూడా మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ ఒక్కో రైతులకి ఎంతో ఇబ్బంది ఉంది. ఈసారి నేనేమన్నా గెలిస్తే ఈసారి గెలుస్తూ నా గవర్నమెంట్ పార్లమెంట్ లో వినిపించి మీ విషయాలన్నీ కూడా నేను సాయం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాగే మన దిల్లూరు కాన్స్టిట్యున్సీలో మంచి
ఇండస్ట్రీస్ తీసుకొని రావాలి, అంటే పరిశ్రమలు తీసుకొని రావాలి. ఇక్కడ మంచి పరిశ్రమలు తీసుకొని వస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే నా కృషి పరిశ్రమలు తీసుకొని రావడానికి దిండలూరులో నా వల్ల ఎంత అవుతుందో ఆ ప్రయత్నం చేసి ఇక్కడికి మంచి ఇండస్ట్రీస్ కూడా తీసుకొని వస్తాను. ఈ దిండలూరు కాన్స్టిట్యున్సీలో నా వల్ల అయినంత పని మీ అందరికీ ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. మీకు అందరికీ కూడా ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాను. ఇప్పుడే అన్ని ఉన్నట్లు నేను మీ కంటిన్యూగా ఫోన్లో కాల్ చేస్తూ ఉంటాను. పర్వాలని ఫోన్ చేస్తూ ఉంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను అన్ని తీరుస్తాను. నా వల్ల అయినంత వరకు తీరుస్తాను. మీ అందరికీ అండగా ఉంటాను. అలాగే యువతకి ఉద్యోగాలు లేవు. అలాంటివి మన సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాం. 20 లక్షలు కాదు, దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మనం అందరం కూడా. అలాగే యువతకి 3,000 రూపాయలు ఇస్తామని, యువతకు ఎవరికి ఉద్యోగాల్లో 3,000 రూపాయలు ఇస్తాం నిరుద్యోగ వ్యక్తి. అలాగే మన మహిళలకి ఫ్రీగా ఆర్టీసీ బస్సులలో ట్రావెలింగ్ ఇస్తున్నాం. అలాగే మహిళలకి 1,100 రూపాయలు ఇస్తున్నాం. పిల్లలు స్కూల్కి పోతున్న పిల్లలకి 1,500 రూపాయలు ఇస్తున్నాం. అలాగే మనం ఇంకొక 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కలిపి ఇస్తున్నాం. మీరందరూ కూడా ఈసారి హై మెజారిటీతో చింతమనేని ప్రభాకర్ గారిని ఇద్దరిని గెలిపాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక మాట, నేను వేరే ప్రాంతం నుంచి వచ్చానని అందరూ అనుకుంటారు. నేను పుట్టింది ఆంధ్రలో అయినా కూడా నేను చదువుకునేంత కర్ణాటకలో, నేను పెరిగినంత కూడా కర్ణాటకలో. అలాగే నేను ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేశాను. నేను మీ తమ్ముళ్ళలాగా, మీ పిల్లల్లాగా, మీ కొడుకుల్లాగా, మీ మమ్మల్లాగా ఉంటాను. అలాగే మీ గుండెల్లో పెట్టుకోండి. మిమ్మల్ని అందరినీ ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం నేను చేస్తాను. నేను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. వహించినటువంటి పెద్దలు, కొల్లేరు సంఘం నాయకులు, మాజీ జెడ్పీటీసీ సౌరు సత్యనారాయణ గారికి, మన ముఖ్య అతిథి గత 3 రోజులుగా మనందరిలో నానుతున్నటువంటి వ్యక్తి, మన ఏలూరు పార్లమెంటు నుండి పార్లమెంటుకి వెళ్ళబోతున్నటువంటి పుట్టా మహేశ్వరరావు గారికి, మాజీ మంత్రి పెద్దలు మోదాని రంగారావు గారికి, అదేవిధంగా బుల్ల ఈశ్వరరావు గారికి, పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ మోదీ శ్రావణి గారికి, సీనియర్ నాయకులు ఘంటసాల నాగరాజు గారికి, సైడు గోవర్ధన్ గారికి, సుబ్బరాజు గారికి, సైడు రమేష్ గారికి, జయమంగళ దర్బాబు గారికి, తిరుపతి గారికి, సైడు వాసు గారికి, పైడిపాటి శేఖర్ గారికి, మరియు మాజీ సుబ్బారావు గారికి, అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు పెద్ద శ్రీపర్ తిరుపతిరావు గారికి, మిగిలినటువంటి నాయకులకు, పెద్ద శ్రీనివాసరావు గారికి, ఎదురికి మండల పార్టీ మరి నేతల రవి గారికి, ప్రతి ఒక్కరికి కూడా, కొల్లేరు కుటుంబ సభ్యులందరికీ ఈనాడు పెద్ద ఎత్తున వచ్చి మరి తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో, బీజేపీలో మేము కూడా ఎన్డీఏలో భాగస్వాములు అవుతామని చెప్పి జాయిన్ అయినటువంటి
నా అన్నలకు, నా తమ్ముళ్లకు, నా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కొల్లేరు అంటే ఐక్యతకి మారిపోయారు, ఒక నిజాయితీకి మారిపోయారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి జనం కానీ, వారి యొక్క స్వభావాలు కానీ మరి విభిన్నంగా ఉంటాయి. ఒకరికి ద్రోహం చేసే విధంగానూ, ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగానూ, మాట్లాడితే కొట్టుకుని ఎమ్మెల్యేల చుట్టూతా, ఎంపీల చుట్టూతా తిరిగేటట్టుగాను ఉండవు. ఒక గ్రామం ఉంటే ఒక కట్టుబాటు, ఒక మాట, ఒక మంచి అన్ని కూడా మన గ్రామంలోకి వెళ్తే కూడా బ్రహ్మరథం పడతారు, భుజాలను ఎత్తుకుని తిప్పుతారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అనేక గ్రామాలు వేడిచింతపాడు కావచ్చు, కలకూరు కావచ్చు, యాదగిరి కావచ్చు, కోమట్లంక కావచ్చు, నన్ను ముందుగా గౌరవించారు. కొన్ని గ్రామాల్లో వాళ్ళలో వాళ్ళకి ఉన్నటువంటి తారతమ్యాల వల్ల మరి మనం ఉంటే కొద్దిగా చిన్న చూపు చూశారు తప్ప, ఏ కొల్లేరు బిడ్డని కూడా నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఏ ఒక్కరిని కూడా నువ్వే తమ్ముడు అక్కడ నేను భోజనం కడిగి ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఇబ్బంది పెట్టము, పెట్టబోము. ఏదైతే చింతపాడు వారు కోరుకుంటున్నారో మనం వేసిన దిబ్బలాగానే మిగిలింది, దాన్ని గృహ సముదాయాన్ని చేయాలి, అభివృద్ధి పరచాలి, కరెంటు లైన్లు లాగాలి, రోడ్లు వేయాలని కోరారు. ఎంపీ గారు సహకారంతో పూర్తిగా అవన్నీ కూడా నెరవేరుస్తాం. అదేవిధంగా ప్రతికూలంలో ఉన్నటువంటి ఎన్ని కొత్తగా కుటుంబాలు ఏర్పడి వాటాలు లేక, భూమి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా గ్రామంలో వాటా కలిగే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళని కూడా ఆదుకుంటాం. అదేవిధంగా ఏదైతే సుబ్రహ్మణ్యం చెప్పినటువంటి బౌండరీ ఉందో ఆ బౌండరీని కూడా ఫిక్స్ చేపిస్తాం. మీ జోలికి ఫారెస్ట్ వాళ్ళు అడుగు పెట్టకుండా ఎంపీ గారు, కాబోయేటువంటి ఎంపీ గారి యొక్క సహకారంతో మీరు కోరినటువంటి విషయాలన్నీ కూడా నెరవేరుస్తాం. ఏదైతే చింతమనేని కాలనీ గత 5 ఏళ్లుగా అలాగే మిగిలిపోయిందో ఆ కాలనీని కూడా మళ్ళా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. గుడి ఆకలంకలో కూడా రోడ్డు యువతల పక్కన ఎస్సీలకి వాళ్ళకి తిప్పేసి ఈనాడు ఆ ఇల్లు ఉన్నాయంటే గుడి ఆకలంకలో దానికి కారణం నేనని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నేను దానికి కారణం ఏదైతే కొల్లేరు నుండి ప్రతికోళ్ళంక దాకా పైడి చింతపాడు దాకా ఉన్నటువంటి రోడ్డుని ఇటు 5 మీటర్లు అటు 5 మీటర్లు మనం భూమి కొనక్కర్లేదు కాబట్టి భూమిని పెంచి బెరమేస్తేనే ఆ రోడ్డు శాశ్వతంగా అవుతుంది. ఎంత గొప్ప కాంట్రాక్ట్ వేసినా ప్రతి 6 నెలలకి ఒకసారి ఆ రోడ్డు పోవటం అనేది పరిపాటి. దానికి కారణం కేవలం కొల్లేరులో ఉండటం, దానికి బెరం సరిగ్గా ఏర్పాటు చేయించుకోలేకపోవటం. మరి 14 నుండి 19 వరకు కూడా స్వర్ణయుగం నడిచింది. అప్పుడే వేయటానికి నేను ప్రయత్నం చేశాను, కానీ అవి ప్రతిపాదనలోనే పర్మిషన్ లేక కాంటూరు పరిధిలో మిగిలిపోయింది. ఈసారి ఎంపీ గారు నేను అడుగుతున్నటువంటి అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ గారు సత్సంబంధాలు మెయింటైన్ చేసి మన కొల్లేరు ప్రాంతానికి అనుకూలంగా చేయవలసినటువంటి విషయాన్నే నేను వెయిట్ చేస్తున్నా. సబ్జెక్ట్ వైజ్ గా నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్టు నోటితో చెప్పడమే కాకుండా కళ్ళతో కూడా తెలుసుకునే విధంగా మీకు దాని మీద పరిజ్ఞానాన్ని తెలియజేస్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. 100కి 100 రూపాయలు ఎంపీగా మహేష్ యాదవ్ గారి నియోజకవర్గం నుండి గెలవబోతున్నాడు. మీ అందరి యొక్క అభిమానంతో అత్యధిక ఓట్ల మెజారిటీతో బెంగళూరు నియోజకవర్గంలోనే ఆయనకి 7 అసెంబ్లీల కన్నా ఎక్కువ రావడానికి మన నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా
నాకేసినటువంటి ప్రతి వాడు కూడా ఎంపీ గారికి కూడా వేసి ఆ గౌరవాన్ని, ఆ కమిట్మెంట్ ని మనం చూపించవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా కొల్లేరు అంటే ఈ 3 గ్రామాలే కాదు, మిగిలినటువంటి గ్రామాలకు కూడా ఈ గ్రామాలతో పాటు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అండగా ఉంటాం. యాగాంగులకి ఓటేశారంటే పార్వతి నేనే పారెస్టర్తో దెబ్బలాడేసింది. ఆనాడు కౌంట్లంలో మామూలుగా గట్టు మీద నడుస్తానికి అవకాశం లేనటువంటి రోడ్డుని ఆకారం చేశాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నేను నా కౌంట్లంట పెద్దలు 22 మంది కోర్టులు తిరుగుతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదో పారెస్టర్లు పెట్టినటువంటి కేసుకి ఈనాటికి కూడా తిరుగుతా ఉన్నాం. ఏనాడు దేవి అని నా మీద కేసుందని ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి కూడా నేను అడగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కౌంట్లు ఎప్పటికే ఎంపీ గారి ద్వారా బ్రిడ్జి కట్టించి దాన్ని కూడా పక్షుల కేంద్రం మీదుగా పార్లమెంట్ నిర్మాణం చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం గెలిచిన వారంలోనే మొదట పార్లమెంటులోనే ఎంపీ గారు లెటర్ ప్యాడ్ మీదుగా రాసి దాన్ని ఢిల్లీలో ప్రతిపాదన పంపించి క్లియరెన్స్ తీసుకుని ఆ బ్రిడ్జి కడతాను. ఆ బ్రిడ్జి కాదు, అక్కడి నుంచి యాగాంగం మీదుగా మరలా ఇటు గుడాకులకు వచ్చే విధంగా కూడా ఆ రోడ్డుని రింగ్ రోడ్డు లాగా తయారు చేసి అటు పెద్దింగంలో కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు పెదపాడులో ఉన్నటువంటి జయపురం కావచ్చు, పెదపాడులో ఉన్నటువంటి వడ్డిగూడెం కావచ్చు, పెదపాడులో ఉన్నటువంటి గుడిపాడు కావచ్చు, ఏదైతే రామిలేరు ఉందో ఆ రామిలేరు గట్టు నుండి పెద్దట్లు గారు చిన్నట్లు గారు దాకా ఒక పక్క గట్టు వేస్తే అది కూడా కైకూరు కానీ ఇటు ఎంత గ్రామాలకు కానీ మరి మార్పులు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉందని విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అది వాగుకట్టు. ఆ వాగుకట్టే మనం ఒక రోడ్డుగా మార్చుకుని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ట్రాఫిక్ పెరిగిపోయింది. రోడ్డు మీదకి వస్తే మనిషి వెళ్తాడో తిరిగి వెళ్ళలేడు అనేటువంటి పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఎక్కడ ఏ రకమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్నా కొల్లేరు ప్రజల కోసం చేయటానికి మేము కంకణం కట్టుకుని ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. గతంలో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశా. కొల్లేరు ప్రజలందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. 10 నయా పైసలు కొల్లేరు నుంచి నా ఇంటికి కానీ నా నాయకుడికి కానీ చేరటం నాకు తెలియదు. ఎవరైనా దమ్ముంటే కొల్లేట్లో నేను అవినీతి చేసినట్టు కానీ 1 ఎకరా పొలం ఎవరినైనా కొట్టేసి నేను చేస్తున్నట్టు కానీ మీరు చెబితే నేను అంగీకరించి రాజకీయాల నుంచి తప్పకుండా కౌంట్లంకలో కానీ శ్రేపర్లో కానీ పేదవారికి అబౌవ్ కంట్రోల్లో ఉన్నటువంటి భూమి ఎప్పటి నుండో నిరుపయోగంగా ఉంటుంటే గ్రామాలతో 1కి 10 సార్లు చర్చలు జరిపి తహసీల్దార్ ఆర్డీఓ ద్వారా అసైన్డ్ కమిటీలో పెట్టి పట్టాలు ఇప్పించి వాళ్ళకి 15,000 కాదు వీసికిస్తుంటే 15,000 కాదు 25,000 ఇప్పిస్తా అని చెప్పి 25,000కి అగ్రిమెంట్ రాసి ఆ చెరువులు తవ్వితే వాటిల్లో నీళ్లు పెట్టి చేపలేయకముందే దురదృష్టవశాత్తు మనం ఓటం పాలైతే గ్రామ పెద్దల్ని అసైన్డ్ గారిని భయపెట్టి ఇబ్బంది పెట్టి ఈనాటికి కూడా పందికొక్కులాగా వీధులు బొక్కుతున్నారంటే వీళ్ళు రాజకీయాల్లో మెసలగలిగేటువంటి వ్యక్తులను అడుగుతున్నా. ఆ గ్రామాల పెద్దలు ఉన్నారు, ఆ గ్రామాల్లో వాటాదారులు ఉన్నారు. నేను చెప్పినటువంటి దానిలో ఏదైనా ఒక అవాస్తవం ఉంటే మీరు ఎప్పుడైనా సరే నన్ను నిలదీసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి చరిత్రహీనులు ఈనాడు పాలకులై ప్రతి గ్రామాన్ని కూడా పేక మీద కట్టిపెట్టడం, ఇబ్బంది పెట్టడం, రకరకాల విలువించలని కూడా ప్రదర్శిస్తున్నారు.
ఇంకా 50 రోజుల్లో మీ యొక్క పాలనకి అంతం పలికే రోజు దగ్గరలో ఉంది. తప్పనిసరిగా మంచి రిజల్ట్ వస్తుంది. సూపర్ 6 ఏదైతే ఉందో ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయసు వచ్చే వరకు నెల నెల ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక పెదనాన్నగా మీ చంద్రబాబు గారు మీకు మీ పిల్లలందరికీ కూడా వేయబోతున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని. అదే కాదు, చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎంతమంది పిల్లలున్నా సంవత్సరానికి తల్లికి వందనం పేరు మీద 15,000 ఇవ్వబోతున్నాం. ఆడబిడ్డకి బస్సు ప్రయాణం ఉచితం చేశాం. అదేవిధంగా యువతకి 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని యువగణం ద్వారా మన యువ నాయకులు తెలియజేశారు. ప్రతి కుటుంబానికి మీరు చెప్పినట్లుగా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తాం. రంజాన్ తోపా ఇస్తాం. క్రిస్మస్ కానుక ఇస్తాం. సంక్రాంతికి గిఫ్ట్ ఇస్తాం. ఇవన్నిటినీ కూడా మళ్ళీ తీసుకొస్తాం. ఏదైతే మూలన పెట్టినటువంటి చంద్రన్న బీమా ఉందో పేదవాడికి ఒక బీమా, ఆ బీమాను కల్పించి అనేక వడ్డీల్లో కానీ ఎస్సీల్లో కానీ కొల్లేరులో ఉన్నటువంటి కుటుంబాన్ని 14 వరకు 19 వరకు గడిచినటువంటి సమయంలో ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు వదన మాకండ్రా, నేను వస్తున్నా, నేను వచ్చి కంట్రోల్ చేస్తా. ఆ యొక్క కుటుంబాన్ని ఆనాడు 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నాం. సహజ మరణం చనిపోతే భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు రోడ్డులో పడకూడదని 2 లక్షలు ఇచ్చి ఆదుకున్నాం. ఈనాడు మన పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు గారు దాన్ని బీమా చేసి ఈనాడంతా పెరిగింది కాబట్టి 10 లక్షలకు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అంటే చెయ్యి కవర్లు కాదు, జగన్లాగా కళ్ళబొల్ల కవర్లు కాదు, జగన్లాగా మాయ మాటలు కాదు, జగన్ చెప్పినటువంటి ముద్దులు కాదు. చెప్పింది చేయటం, చేసింది చెప్పటం. నేనేదో చేశా, నవరత్నాలు చేశా. ఏంటి నువ్వు చేసింది? నా గుండు ఎవరు చేశావు? నువ్వు ఏం చేశావు అని అడుగుతున్నావు. నువ్వు ఇచ్చినటువంటి ఇల్లు, నువ్వు ఇచ్చినటువంటి స్థలం, ఒక రోడ్డు లేవు, ఒక కరెంటు వైర్లు లేవు, పంపులు లేవు. సిమెంట్ చూస్తే ఆకాశానికి అంటింది, ఇసుక చూస్తే పంచదార పరిస్థితి అయింది, లేబర్ చూస్తే 700 అయింది. నీ ఇష్టానుసారంగా ఆనాడు 1,80,000 మేమిస్తే నువ్వు ఇచ్చింది ఏంటి తెచ్చు? ఆ 1,80,000 తప్ప నువ్వేమైనా 10 పైసలు ఎక్స్ట్రా ఇచ్చావా? జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ప్రతి పేదవాడికి, ప్రతి ఎస్సీకి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కడతానని కళ్ళపల్లి మాటలు చెప్పిన మాట వాస్తవంగా కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నావు. ఏంటి నువ్వు మడం తప్పువా, మాట తప్పువా? నీ బ్రతుకంతో మడం తిప్పుతువే, నీ బ్రతుకంతో మాట తప్పుతావే. నువ్వు చరిత్రహీనుడివి. నీ రాష్ట్రానికి పట్టినటువంటి శని, నీ శని వల్ల 3 దశాబ్దాలు ఈ రాష్ట్రం వెనక్కిపోయింది. రాజధాని లేదు, రోడ్లన్నీ గుంతలమయం, యువతకి ఉపాధి కరువు. ఈనాడు అన్ని విధాల్లో కూడా కొట్టి ముట్టాడుతా ఉన్నాం. చెప్పుకోలేని పరిస్థితి. ఆదాయం లేదు. ఎక్కడో కోర్టు పెడతాడట, ఎక్కడో పరిపాలన పెడతాడట, ఎక్కడో శాసనసభ పెడతాడట. 3 ముక్కలాట చేసి ఈనాడు మీ రాష్ట్రం రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దిగజార్చినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీరు ఆలోచన చేయండి. కొన్ని వేల లక్షల మంది కూడా చదివి ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక అటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి మన బిడ్డలందరూ కూడా ఇలాంటి కర్మలు అందించే పరిస్థితి వచ్చింది. ఆ రాజధాని పెరుగుంటే, కొత్త కొత్త కట్టడాలు వచ్చిందంటే, పరిశ్రమలు వచ్చిందంటే కొంతమేరకైనా అవకాశం ఉండేది. నిరుద్యోగ భృతి ఊరికి 10,000 ఇచ్చాం. ఆయన పీకి పెట్టాడు.
ఆనాడు పెన్షన్ 3,000 అన్నాడు. ముండ 3,000 మొన్న జనవరి నెలలో ఇచ్చాడు. ఈ ముండ 3,000 జనవరి నెలలో ఇచ్చాడు. మనం తెలిసిందే 2019 జూన్లో ఇచ్చింది. 3,000 మనం ఇస్తా ఉన్నాం. జనం మన నమ్మలా. అందరూ రాజుగారికి పోలే పోశారు. ఆ 3,000 అంటే ఒక తాత, ఒక మొహమ్మ, ఒక అబాకిరనేటువంటి మా సోదరు ఈ 5 ఏళ్లలో 60-70 వేల రూపాయలు కేవలం పెన్షన్ పోవడం వల్ల దోపిడీ కూడా అయ్యారని చెప్పి తక్కువ నువ్వు తక్కువ మీరందరూ ఎట్టుంటే కుర్చీలో ఎట్ట కనపడతారు? అతనికి చేసినటువంటి అతనికి కూడా ఎక్కడ పొంతన లేదని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, మన జైపురం ఉంది. పొరపాటు ఆనాడు రోడ్డు 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 అని పరితపిస్తుంటే ఏఐబి నిధుల నుండి పాతముప్పల దగ్గర నుండి జైపురం దాకా నేను రోడ్డు శాంక్షన్ చేస్తే, శంకుస్థాపన చేస్తే, నేను కట్టిన నీళ్ళు తాగి మళ్ళీ నువ్వు తాగి కట్టి నువ్వు శంకుస్థాపన చేసి ఇది న్యాయమే అని అడుగుతున్నా. ఇదేనా నీ పరిపాలన అడుగుతున్నా. నా బిడ్డకి నువ్వు ఇంట్లాడుకోవాలంటున్నా. నేను పుట్టించిన బిడ్డని జైపురం రోడ్డు అనేది నేను పుట్టించిన బిడ్డ. నువ్వెందుకు కూడా ఇంట్లాడుకోవాలని అడుగుతున్నా. పోనే సవతి తల్లి ప్రేమ పోటీ పోషించావు. ఈ నాటికి ఓటేసాలని అడుగుతున్నా. నువ్వు ఏదడుగుతున్నావు అని అడుగుతున్నా. రోడ్డుకి శంకుస్థాపన చేసింది నేనే. రేపు రాబోయే రోజుల్లో ప్రారంభోత్సవం చేసేది కూడా పని పూర్తి చేసి నేనేనని చెప్పి కూడా ఈ సందర్భంగా కొల్లేరు ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. ఒక్క జైపురం విషయమే కాదు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి బోటకు హామీలతో రాష్ట్రం అతాకుతలమైంది. దశల వారీగా శేఖర్ దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. నేను ఉన్నాను అన్నాడు. నేను ఉన్నాను అన్నాడు. ఏంట్రా బాబు నేను ఉందని అడుగుతున్నా. ఏంటి నువ్వు చూసిందని అడుగుతున్నా. జలాహం చేయటమా? జనం యొక్క రక్తాన్ని చలిపిని పేల్చటమా? ముందు ఎత్తేస్తా ఉన్నారు. ఎత్తపోగా వాటిని డబుల్ రేట్లు చేసి కరోనాను దొరకకుండా చేసి ఉధృతంగా విచ్చలవిడిగా సారా ఆంధ్రప్రదేశ్ గా దీని పేరు మార్చింది ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన వల్ల కాదు అని అడుగుతున్నాం. మేము అడిగినటువంటి ప్రశ్నలు కనుక మీరు సరైనటువంటి సమాధానం చెబితే మీకు బెంగళూరుని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా నాయకుల్ని నా కార్యకర్తల్ని ఒప్పించుకుని గిఫ్ట్ గా ఇస్తా. ఎక్కడైనా బహిరంగ చర్చించడానికి నీకు తమ్ముందా అని అడుగుతున్నా. ఎకరం 25 లక్షలకి 30 లక్షలు కొని నీ అబ్బ సొత్తులాగా 60 లక్షలు 70 లక్షలు కలెక్టర్లను భయపెట్టి రేట్లు పెంచుకుని డబ్బులు దించి రోడ్ల పక్కన నివేశ స్థలాల దగ్గరలో ఇళ్ల స్థలాలు కొంటాడు. దూరంగా రాజకీయంగా అనుభవం ఉన్నవాడు. ఎక్కడెక్కడో ఊరి మీద ఎండాల పక్కన దొడ్డుల్లో పొలాలమైన నివాసయోగ్యమైనటువంటి భూములు కొని వాటికి రహదారులు లేకుండా ఏదో ఎన్ని వేల మందికి ఇచ్చా ఇల్లంటే సరిపోతామని అడుగుతున్నా. నీ మొదటి వాగ్దానం రూపాయలతో 5 లక్షల ఇల్లు సంగతి ఏంటో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పు. 5 లక్షల ఇల్లు సంగతి ఏంటో నీ ఎవరికైనా అయ్యేలా తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు 30,000. నువ్వేంటి నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనడే కూర్చో చేసి సిమెంట్ రేటు పనిచేస్తావు. ఉచిత ఇసుకలో మేము దోపిడీ చేశామన్నారు. లారీ 12,000 వేసుకుని 30,000 40,000 చేశావు. ట్రాక్టర్ 1,500 ఉందని 4,000 5,000 చేశావు. ఈనాడు టాపీ వాళ్ళకి పని లేక కృత్రిమ కొరత సృష్టించి
చేసినటువంటి సంఘటన మీరు మర్చిపోయారా అని అడుగుతున్నా. తాపీ పని వారిని పని లేకోకుండా ఇసుక కొరత సృష్టించి వాళ్ళని చంపేసినటువంటి పాపం ఈయన కాదా అని అడుగుతున్నా. జంగారెడ్డిగూడలో నాటుసారాలలో 27 కుటుంబాలు తాను తెగితే ఎవరి ఖాతాలో పోయిందని అడుగుతున్నా. చదవడం ఆయన ఎందుకు ఆడుకోలేదని అడుగుతున్నా. సోషల్ మీడియాలో నీ వాళ్ళు చెప్పినట్టుగా చేసినందుకు ఎక్కడో జనాల్లో కుటుంబాన్ని 20 లక్షలు ఇచ్చావు. నీ కల్తీ సారా వల్ల, నీ పరిపాలన రాయిచ్యం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ చేతగంతల వల్ల 27 కుటుంబాలు జంగారెడ్డిగూడెంలో రైతులు పడితే వాళ్ళకెందుకు నువ్వు డబ్బులు వేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నావు. నువ్వు చేస్తున్న రాజకీయ వ్యభిచారం కాదా అని అడుగుతున్నా. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి తెలంగాణలో అమ్మాయి చనిపోతే అబ్బా గొప్పగా ఈ రజనీ వెళ్ళి మాట్లాడుతుంది, 20 లక్షలు ఇస్తుంది. ఏమన్నా రజనీ ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళందరూ మనుషులు కారా? వాళ్ళ కుటుంబాలు మీ కుటుంబాల కింద కాంగ్రాలుగా రజనీ అమ్మ నువ్వు సర్దుకుంటా ఈసారితో అని చెప్పి కూడా ఈ సందర్భంగా డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గా ఈనాడు ఈ రాష్ట్రం వర్తిల్లుతా ఉందంటే మహానుభావుడు, చరిత్రకారుడు. చరిత్రలో ఎలాంటి ఎదవలు చూస్తాం, ఇలాంటి ఎదవల్లోనే ఎదవనే ముఖ్యమంత్రిగా మనం చూడటం అనేది ఇంకెప్పటికీ కూడా జరగదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక నేరస్తుడు, ఒక క్రిమినల్ 45,000 కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసినటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం ఏ విధంగా తగలడిపోతుందో ప్రత్యక్ష సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఈ భార్గవ గారి మాటలను నమ్మకండి, వినకండి. మీరు తరుము కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు నా కొల్లేరు ప్రాంత ప్రజలకి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 14-19 మధ్యలో 50 సంవత్సరాలు ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరూ కూడా వీళ్ళు మత్స్యకారు కుటుంబాలు అని జీవో తెచ్చి నేను పడను, నాకు తెలుసు. ఆ ఎచ్చి ఎక్కడ చూసుకున్నా నేను పన్నే అన్నారు, మాకు రసాయన ఉన్నారు. ఈనాడు వాళ్ళందరికి కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చా. నేను ఉన్నప్పుడు మీ అందరూ గుర్తుందో లేదా ఆ విషయం? ఎవరిని వీరు పెళ్లి చేసిన వాళ్ళు వయసారా, వీరు ఆ కన్నయ్య ఈ కన్నయ్య అని చూడాల. ఇదంతా నా ప్రజలను ఆలోచించా, నా వాళ్ళని వినిపించా. ఇప్పుడు కూడా మళ్ళీ బీసీ మహిళలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి మీ రుణాన్ని తీర్చుకుంటాం రాబోయే రోజుల్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొట్టమొదటిసారి మన కొల్లేరు సంఘం యొక్క మీటింగ్ కి వచ్చినటువంటి మహేష్ యాదవ్ గారికి మరి పూర్తిగా మన నియోజకవర్గం తరఫున మన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు రంగారావు గారు ఈ వయసులో కూడా ఒక మంచి యువకుల్లాగా అన్ని గ్రామాలతో ఫోన్ మాట్లాడటం, కోఆర్డినేషన్ చేయటం, ఆయన యొక్క శక్తి మరి ఎవరు కూడా మనం నమ్మలేనటువంటి నిజాలు. రాత్రి బాగా ఇదే పనులు ఉంటున్నారా? ఆయన ఆరోగ్యం కూడా దీనివల్ల క్షీణిస్తూ ఉంది. ఏ ఒక్కలేదు ఊరిని అతి సునాయాసంగా గెలుస్తాం గురువు గారు, కొద్దిగా రెస్ట్ తీసుకోమని చెప్పి ఆయన చెప్పడం కూడా మరి జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మన మాట వింటలేదు. మరి కోరికగా కాలు కత్తిన తర్వాత ఎట్ట సగిలించుకుంటూ కన్నవుతుందో అది సరైన కోరైతే ఎట్ట సగిలింపుతాయి అట్లా సగిలించుకుంటా మరి తిరుగుతూ ఉన్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మన మార్కు 9 మార్కు అనేది ఏలూరు పార్లమెంట్ మీద కనపడాలి. ఆ విధంగా మన నాయకుడు మన మాజీ ఎంపీ గారు బాబు గారిని కూడా మరి తీసుకుని వచ్చి ఆయన మనము అందరం కలిసికట్టుగా ఉండి ఈ నియోజకవర్గమే కాదు ఈ పార్లమెంట్ లో అత్యధిక ఓట్ల మెజారిటీతో మహేష్ యాదవ్ గారి యొక్క గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా
కంకణం కట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను చెప్తున్నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు గారు నేర్చుకుంటాను, చంద్రబాబు గారు నేర్చుకుంటాను, చంద్రబాబు గారు నేర్చుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటాను. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, దయచేసి బాబు ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండం ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యందుకు మేము గర్వపడుతున్నాం. పూర్తి అందరికీ ప్రేమించడానికి మీకందరికీ కూడా బాధ్యత కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కొట్టుకోవద్దు. చూసుకో 40 మాగా 40 మాగానే జాగ్రత్త చూసుకోండి. వచ్చి బయటికి ఆగేస్తారు అంతే.